మరి ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం అనమాట. మేరీ అని ఒక అమ్మాయి ఉంది. ఆ పాప కూడా చిన్న పాప. ఉమ్, అయితే ఈ మేరీ ఏంటంటే క్రిస్టియన్. మేరీ అంటేనే మనకు అర్థమవుతుంది కదా, ఆమె ఎవరు? క్రిస్టియన్ అన్నమాట. అయితే మరి ఇక మేరీకి ఒక భయం ఉందన్నమాట. ఎందుకంటే తనకి సువార్త తెలుసు. తనకి ఏం తెలుసు? సువార్త తెలుసు. ఏంటి? మనకి పరలోకము, మరి ఇంకా నరకము ఉంటాయి. మరి ఎవరైతే మరి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క పాపాలు క్షమించబడతాయో, మరి యేసుక్రీస్తు దగ్గర తన యొక్క పాపాలు క్షమించబడతాయో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు అని ఆమెకి బాగా తెలుసు అనమాట. అయితే ఆమె జీవితంలో నెమ్మది లేదు. ఎందుకు లేదంటే ఆమెకు డౌట్ అన్నమాట. నా పాపాలు క్షమించబడ్డాయా లేదా? నేను నిజమైన క్రైస్తవురాలుగా జీవిస్తున్నానా లేదా? నేను పరలోకానికి వెళ్తానా లేదా? ఈ యొక్క డౌట్ తోటి చాలా భయపడేది అనమాట. చాలా చాలా భయపడేది. నేను హెవెన్కి వెళ్తానో లేదో అని చెప్పేసి చాలా భయపడేది. మరి ఎక్కువగా మరి ప్రేర్ చేస్తూ ఉండేది అనమాట. ఆ యొక్క మరి డౌట్ ఎన్ని రోజులైనా తనకి తీరేది కాదనమాట. ఆ భయంతో నేను పరలోకానికి వెళ్తానో లేదు అని చెప్పేసి ఆ భయంతో తను ఎక్కువగా జీవిస్తూ ఉండేది అనమాట. తన జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదనమాట. నా పాపాలు క్షమించబడ్డాయో లేదో, నేను అసలు మంచి క్రైస్తవురాలనో కాదో అని చెప్పేసి తను అనుకుంటా ఉండేదన్నమాట. అయితే ఒక రోజు మరి ఎప్పటి నుంచో ప్రేర్ చేస్తూ ఉండేది. ఒక రోజు ఏడ్చుకుని ప్రేర్ చేస్తుంది అనమాట. అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరం వినబడింది అనమాట. ఏంటంటే, ఇది నేనే, భయపడద్దు. ఇది నేనే, భయపడద్దు అని చెప్పేసి ఫస్ట్ వినబడిందంట. ఆ తర్వాత మరి యేసు ప్రభు మరి తండ్రి మరి తనతో ఇంకా మాట్లాడుతూ వచ్చాడనమాట. నీ పాపాలు క్షమించబడ్డాయి, నేను నీకు రాజ్యం ఇవ్వడానికి మరి ఇష్టంగా ఉన్నానంటూ మరి దేవుని యొక్క స్వరము ఆ బిడ్డ వింటా వచ్చిందనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చాడో తనకున్న భయాలన్నీ కూడా పోతా వచ్చాయన్నమాట. ఇంకా ఏ భయము లేదనమాట. ఇంకా అక్కడి నుంచి కూడా తను చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. నా యొక్క పాపాలు క్షమించబడ్డాయి, ఈ లోకం నుంచి నేను వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా పరలోకాన్ని చేరుస్తాను. ఎందుకు అంత నమ్మకం వచ్చిందంటే యేసు ప్రభు తనతో స్వయంగా మాట్లాడుతూ వచ్చాడు కదా. మనకు కూడా చాలా సార్లు చాలా భయాలు ఉంటాయి, కానీ మనకు కూడా దేవుడు మాట్లాడితే ఏమవుతుంది? ఆ భయాలన్నీ కూడా పోతాయి అన్నమాట. ఆ భయాలన్నీ కూడా పోతాయి అన్నమాట. అయితే మనకి దేవుడు ఎలా మాట్లాడతాడు? మనం ప్రేయర్ చేసుకొని మరి ఈ విధంగా బైబిల్ తీసుకొని చదివినప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ వస్తాడు కదా. ఎప్పుడైతే మనం బైబిల్ తీసుకొని చదువుతామో దేవుడి యొక్క స్వరము ఆ బైబిల్ ద్వారా మాట్లాడుతూ వస్తారో అప్పుడు మన యొక్క భయం పోవడమే కాదు, మన యొక్క ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనమాట కదా దేవుడు స్వరం విన్నప్పుడు. సో ఈ విధంగా మరి మేరీ తన యొక్క భయం అంతటిని తీసివేస్తూ వచ్చింది. అయితే పిల్లలు, మరి బైబిల్లో కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఇలాగే భయపడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అయితే ఒక దగ్గర మరి తిబేరియా అని చెప్పేసి ఒక సముద్రం దగ్గర అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు మరి యేసుప్రభు గొప్ప అద్భుతం చేశాడు. ఆ యొక్క ప్రాంతంలో 5,000 మందికి మరి ఫుడ్ ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి శిష్యులని మరి కపెర్నహూము అనే ప్రాంతానికి మరి ఆ యొక్క రాత్రికాల సమయంన మరి మరి యేసుప్రభు వాళ్ళందరినీ కూడా బోటెక్కి పంపించాడు అనమాట. ఆయన వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కొండకి వెళ్ళిపోతా వచ్చాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? సముద్రం గుండా వెళ్తా వస్తున్నారు అనమాట. అయితే దారిలో ఏమైందో తెలుసా? ఫుల్గా ఒకటే తుఫాను, ఒకటే గాలి, మొత్తం చీకటైపోయింది. ఒకటే ఆ పడవ అనేది బాగా షింక్ అవుతా ఉంది. ఇంకా మరి ఆ యొక్క శిష్యులందరూ ఒకటే చాలా భయపడతా ఉన్నారనమాట. ఈ తుఫాన్ని చూసి, గాలిని చూసి చాలా చాలా భయపడిపోతున్నారనమాట. అస్సలు వాళ్ళకి ఆ యొక్క పడవలో నెమ్మది లేదనమాట. అటువంటి సమయంలో మరి దూరంగా ఆ నీటి మీద నడుచుకుంటూ ఒక వ్యక్తి వచ్చారు. ఆయన ఎవరు? ఆ మరి బాగా ఫస్ట్ అలా నీటి మీద నడుచుకుంటూ వస్తే మనకు భయం వస్తుంది కదా. నీటి మీద ఎవరు నడవగలరా? నడవలేరు కదా. అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు మరి అందరికీ కూడా ఫస్ట్ భయం వేసింది. తర్వాత ఒక స్వరం వినబడిందంట. ఏంటంటే, నేనే, భయపడవద్దు అని స్వరం వినబడగానే ఆ స్వరం ఎవరిదో తెలుసు కదా వాళ్ళకి. వెంటనే వాళ్ళ భయం అంతా కూడా పోయిందనమాట. ఆ తర్వాత మరి యేసు ప్రభు మరలా ఆ దోణిలోకి వెళ్తా వచ్చాడు. అంతేకాదు వెంటనే అక్కడున్న గాలి, తుఫాను ఇవన్నీ కూడా కామ్ అయిపోయాయి అనమాట. ఇంకా సముద్రం నిమ్మలంగా ఉంది. సో ఇంకా వాళ్ళు ఎంతో పీస్ఫుల్ గా వాళ్ళ యొక్క గమ్యానికి చేరుకున్నారనమాట. అయితే పిల్లలు, దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది?
మన ట్రబుల్స్ లో ఉన్నప్పుడు మనతో గాని ఏసై గాని మాట్లాడితే మనము మనకి ఏమవుతుంది మరి ఆ ట్రబుల్స్ పోవడమే కాదు, మనకి శాంతి సమాధానము దేవుడు ఇస్తాడనమాట. అక్కడ ఆ అమ్మాయికి కూడా చక్కగా ఆ యొక్క ఫీల్ అంతటిని తీసివేసి మన శాంతి సమాధానం ఇస్తా వచ్చాడు కదా. సో మనతో కూడా ఏసై మాట్లాడినప్పుడు ఆ యొక్క బైబిల్ ద్వారా కావచ్చు, మరి ఎవరైనా ఇలాంటి మన అక్కల ద్వారా కావచ్చు, సండే స్కూల్ ద్వారా కావచ్చు, పేరెంట్స్ ఫ్యామిలీ ప్రేయర్లో కావచ్చు, దేవుడి యొక్క మాట మనం విన్నప్పుడు మనకున్న భయం అంతటి కూడా దేవుడు తీసేస్తాడు. మరి తీయాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏసై ప్రార్థన చేసి మన భయాలన్నీ కూడా ఆయనకు అప్పగించుకునేవారుగా ఉండాలన్నమాట. అప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడు. ఓకేనా పిల్లలు? మరి ఆ శిష్యుల భయం పోతా వచ్చింది, వాళ్ళు నెమ్మదిగా డెస్టినేషన్ చేరుకుంటా వచ్చారు. మేరీ భయం పోతా వచ్చింది, పరలోకానికి నేను ఇంకా ఒకరోజు వెళ్తానని చెప్పేసి నమ్ముతా వచ్చింది, ధైర్యం తెచ్చుకుంది. సో మనం కూడా ఎవరికైనా ఏదైనా భయం ఉంటే మీరు కూడా ఏం చేయాలి? ఏసైకి ఈ రోజే ప్రార్థన చేయండి. ఏసై మీతో మాట్లాడతాడు, ఆయన ఆ యొక్క భయాన్ని తీసివేస్తాడు. ఇది నేనే, భయపడవద్దు. మనతో ఎవరున్నారు? ఏసై ఉన్నారు కనుక మనకి ఏ విషయంలో కూడా భయపడకూడదు అనమాట. ఓకేనా? అయితే ఈరోజు మెమరీస్ చూసుకుందాం. యోహాను 6:20. అయితే ఆయన నేను భయపడకూడని వారితో చెప్పాను. యోహాను 6:20. అయితే ఆయన నేనే భయపడకూడదని వారితో చెప్పాను. ఇట్ ఈస్ ఐ, డు నాట్ బి అఫ్రైడ్. జాన్ 6:20. సో మనకు కూడా భయం కలిగినప్పుడు ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? యేసు దగ్గరకు వచ్చేయాలన్నమాట, ప్రే చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? మరి మిస్టరీ బాక్స్ చదవండి. All our fears can disappear.